ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియోలో మనం ఏ టాపిక్ గురించి మాట్లాడుకుందామంటే, మీరు వాడే బ్లూటూత్ హెడ్సెట్ లేదా హెడ్ఫోన్స్ కానీ హెడ్సెట్స్ కానీ కేబుల్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి కదా. సో ఇలా డ్యామేజ్ అయినటువంటి కేబుల్స్ని ఎలా రీప్లేస్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఒక హెడ్సెట్ అయితే ఉంది. ఇది వచ్చేసరికి బోల్డ్ హెడ్సెట్. దీనికి కేబుల్ మొత్తం స్లీవ్తో సహా తుక్కు అయిపోయింది, మొత్తం పాడైపోయింది. ఇక్కడ కేబుల్స్ కూడా చూడొచ్చు, మొత్తం పాడైపోయాయి. సో దీనికి ఆడియో కూడా రావట్లేదు ప్రెజెంట్, బట్ హెడ్సెట్ అయితే ఆన్ అవుతుంది. దీనికి ఆడియో అయితే రావట్లేదు. ఇప్పుడు నేను దీనికి ఈ కేబుల్ అయితే రీప్లేస్ చేసి ఎలా రీప్లేస్ చేయాలని చూపిస్తాను. అండ్ దీనికంటే ముందు ఒక విషయం అయితే చెప్పాలి. చాలా అంటే కొంతమందికి ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అయితే ఇది చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా చేసుకుంటారు. కొంతమందికి ఏంటంటే తెలియదు అసలు ఇలా మార్చుకోవచ్చు అని చెప్పి తెలియదు. సో ఏంటంటే చాలామంది పక్కన పాడేస్తుంటారు, వాడడం అనేసి ఇలా కేబుల్ డ్యామేజ్ అయింది అని చెప్పి. మొత్తం హెడ్సెట్టే పాడైపోయిందన్న ఉద్దేశంతో పక్కన పాడేస్తుంటారు అనమాట. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో అయితే కొంచెం హెల్ప్ అవుతుంది. అంతే తప్ప తెలిసిన వాళ్ళకైతే కాదు. తెలిసిన వాళ్ళు దీన్ని స్కిప్ చేసేయచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం మనకి ఏమేమి కావాలి అంటే, హెడ్సెట్ పక్కన పెట్టి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక షోల్డరింగ్ ఐరన్ అయితే కావాలి, అండ్ దాంతోపాటు షోల్డరింగ్ లెడ్ అండ్ అలాగే షోల్డరింగ్ పేస్ట్ ఒకటి కావాలి మనకి. అంతే. నెక్స్ట్ వచ్చేసరికి మీ దగ్గర ఏదైనా ఒక పాడైపోయినటువంటి వర్క్ చేయని ఇయర్ ఫోన్స్, కొంచెం కేబుల్స్ బాగున్నటువంటి హెడ్ ఫోన్స్ ఏదైనా తీసుకోండి. నేను వచ్చేసరికి నా దగ్గర ఒకప్పుడు నోకియా ఇయర్ ఫోన్స్ అయితే ఉన్నాయి, నేను వాటిని అయితే తీసుకుంటాను అనమాట. సో వాటి నుంచి మనం ఈ కేబుల్ని అయితే యూజ్ చేస్తాం. ఈ కేబుల్ అయితే బాగానే ఉంది, చూడొచ్చు. సో నేను ఈ కేబుల్ని అయితే యూజ్ చేయబోతున్నాను. సో హెడ్ ఫోన్స్ కూడా పక్కన పెట్టేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కనుక, ఈ యొక్క బ్లూటూత్ హెడ్సెట్ని అయితే ఓపెన్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ కేబుల్స్ని మనం డివైడ్ చేసేద్దాం. అప్పుడు మనకి ఈజీ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే, మొత్తం ఇక్కడ లోపల నుంచి కూడా కేబుల్ అయితే తీసేస్తాను. ఇది ఓపెన్ చేసి ఓకే. ఇది కూడా ఓపెన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ కూడా అయితే ఓపెన్ చేసేద్దాం. టోటల్గా అయితే ఓపెన్ అయితే అయిపోయింది. సో మొత్తం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఏంటంటే ఈ కేబుల్స్ని జస్ట్ రిమూవ్ అయితే చేద్దాం. నేను ఏం చేస్తానంటే కేబుల్స్ అయితే రిమూవ్ చేసేసి ఈ వైర్స్ని తీసేస్తాను బయటికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే జస్ట్ కేబుల్స్ అయితే రిమూవ్ చేసేద్దాం. మనకు ఒక హెయిర్ ఒకటైతే వచ్చేసింది, ఇయర్ ఫోన్. అదే మనకి లెఫ్ట్ సైడ్ అయితే వచ్చింది. మనం రైట్ సైడ్ కూడా రిమూవ్ అయితే చేసేద్దాం. ఇటు సైడ్ వచ్చేసరికి మనకి షార్ట్ వైర్ ఉంది. సో అందుకని చెప్పి నేనైతే రిమూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను, కట్ చేయట్లేదు. ఇది కూడా తీసేసాం గైస్. సో పక్కన అయితే పెడదాం. సో
సో ఫస్ట్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే సేమ్ వైర్ లెంత్ ఉన్నటువంటి కేబుల్స్ అయితే తీసుకుందాం. నేను ఏం చేస్తానంటే సేమ్ కేబుల్స్ అయితే తీసుకుంటున్నాను. ఇందాక చూపించాను కదా నోకియా ఇయర్ ఫోన్స్. సో ఆ నోకియా ఇయర్ ఫోన్స్ నుంచి అయితే కేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను నేను. నోకియా ఇయర్ ఫోన్స్ నుంచి అయితే కేబుల్స్ తీసుకుంటున్నాను, చూడొచ్చు. అండ్ నేను సేమ్ లెంత్ అయితే తీసుకున్నాను కేబుల్స్ కూడా మ్యాక్సిమం. ఓకే, నేను కేబుల్స్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లోపల సైడ్ అయితే షాల్టరింగ్ అయితే చేసేస్తాను. అలా మీకు మీరు ఏంటంటే ఇలా షాల్టింగ్ చేసిన తర్వాత కేబుల్స్ని తీసుకొచ్చి మీకు ఈ 2 లీడ్స్కి అయితే మీరు కొంచెం మెల్ట్ చేసి షాల్టింగ్ అయితే చేసేయండి. కొంచెం డ్రై షాల్ట్ రాకుండా అయితే చూసుకోండి మీరు పేస్ట్ అప్లై చేసి. మీకు అప్పుడు ప్లస్ మీకు షోల్డరింగ్ కొంచెం డ్రై అవ్వకుండా ఉంటుంది. మీరు లెడ్ అయితే మాత్రం ఖచ్చితంగా అప్లై చేయండి, మీకు షోల్డరింగ్ డ్రై అయితే అవ్వకుండా ఉంటుంది. ఓకే గైస్, మనకి బోర్డు దగ్గర కొంచెం ఇబ్బంది పెట్టింది షోల్డరింగ్ అవ్వడానికి, బట్ ఓకే షోల్డరింగ్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. బేసిక్గా నా దగ్గర బోర్డ్ హోల్డర్స్ అలాంటివి ఏం లేవు, అందుకని కొంచెం ఇబ్బంది అయింది. ఓకే గైస్, మనకి షోల్డరింగ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది షోల్డరింగ్. మనకి ఏంటంటే కొంచెం బోర్డ్ హోల్డర్స్ లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అయితే అయ్యింది. సో ఇది షోల్డరింగ్ కూడా అయిపోయిన తర్వాత ఏం చేద్దామంటే కేబుల్ ఎక్కించేసి క్లోజ్ చేసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఈ కేబుల్ మన పాత కేబుల్ కంటే కొంచెం సన్నంగా అయితే ఉందన్నమాట. సో దానివల్ల కొంచెం ఇబ్బంది.
మీకు ఇక్కడ కూడా ఎక్కించేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఫుల్గా వైబ్రేటర్ ఎక్కించేసి దీన్ని క్లోజ్ చేసేసి కూడా మనకి పట్టడం జరిగింది. మొత్తం ఫిట్ అయిపోయింది ఒక సైడ్ కూడా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇయర్ ఫోన్స్ దగ్గర అయితే చేంజ్ చేద్దాం కేబుల్స్. ఇయర్ ఫోన్స్ దగ్గర కూడా రీప్లేస్ చేసేస్తే అయిపోతుంది. ఇంకా వచ్చేసరికి రైట్ సైడ్ ఇయర్ ఫోన్. సో ఓపెన్ అయితే చేద్దాం. ఓపెన్ చేసి కేబుల్ అయితే తీసేద్దాం ఇందులోంచి మనం. మనకి అన్షాల్టర్ చేసేసి ముందు స్పీకర్స్ని డివైడ్ చేసేద్దాం. సో ఓకే, స్పీకర్ వచ్చేసింది. మనం ఏం చేద్దాం అంటే దీనికి షోల్డర్ అయితే చేసేద్దాం. మనకి ఇయర్ ఫోన్స్ వచ్చేసరికి పెద్దగా స్లీవ్ తీయాల్సిన పని అవుతూ ఉండదు, జస్ట్ లైట్గా తీసి సరిపోతుంది. తీసి మనం ఏం చేద్దాం అంటే దీనికి పేస్ట్ అప్లై చేసేసి షోల్డర్ చేద్దాం. సో టోటల్ వైర్స్ షోల్డర్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం దీనికి ప్లస్ అండ్ మైనస్ని షోల్డర్ అయితే చేసేద్దాం. ఇలా షోల్డర్ అయిపోయిన తర్వాత దీన్ని అయితే మనం ఫిట్టింగ్ చేసేసుకో, మొత్తం మనం క్లోజ్ చేసేయచ్చు. ఓకే, అండ్ అలాగే సేమ్ ఇటు సైడ్ కూడా చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఓపెన్ చేద్దాం. ఇది కూడా సారీ, మనం దీనికి స్లీవ్ ఎక్కించడం మర్చిపోయాం. పప్పులో కాలేసాను నేను. దానికి స్లీవ్ అయితే ఇది షెల్ అయితే ఎక్కించడం మర్చిపోయాను నేను. మళ్ళీ ఓపెన్ చేశా. ఆ తర్వాత మళ్ళీ ఇది ఎక్కించాలి. వచ్చేసరికి ఇప్పుడు మనం షోల్డరింగ్ చేసేద్దాం. ఇటు సైడ్ కూడా మనకి షోల్డరింగ్ అయితే అయిపోయింది. సో మనం ఇదైతే ఎక్కించేయచ్చు. చూసారు కదా, ఇది మీ పాత ఇయర్ ఫోన్స్ని పాడేయకుండా ఉంచుకుంటూ మీకు ఎంత ఉపయోగం ఉందనేది. మీకు ఇలా పాడైపోయిన హెడ్సెట్స్, లేకపోతే బ్లూటూత్ హెడ్ ఫోన్స్, లేదా నార్మల్ ఇయర్ ఫోన్స్, అసలు వేటికైనా సరే కేబుల్స్ పాడైపోయినప్పుడు మీరు ఇంత ఈజీగా అయితే రీప్లేస్ చేసుకోవచ్చు.
అండ్ దీనివల్ల మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు దగ్గర 1000 లేకపోతే 1300 ఆర్ 2000 పెట్టి కొన్న హెడ్ఫోన్స్ అనేది మీరు వేస్ట్గా పాడేయాల్సినటువంటి పని ఉండదు. అండ్ మీకు మీరే ఓన్గా ఇలా రీప్లేస్ చేసుకుని మీరు మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల మీకు మనీ సేవ్ అవుతుంది. అండ్ దాంతోపాటు మీరు ఇంతకుముందు ఏదైతే ఆడియో క్వాలిటీని ఎక్స్పీరియన్స్ చేశారో సో అదే క్వాలిటీని మీరు మళ్ళీ ఇంకొంతకాలం మీ హెడ్సెట్ మదర్ బోర్డ్ పాడైపోయేంతకాలం కూడా మీరు శుభ్రంగా ఎంజాయ్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ దాంతోపాటు మీరు మీ ఇయర్ ఫోన్స్ మీకు ఇంకా వేరే వేరే కలర్స్ దొరుకుతాయి కనుక మీరు ఆ కలర్స్ మార్చుకోవడం వల్ల కూడా మీ హెడ్సెట్ లుక్ అనేది మార్చుకోవచ్చు మీరు. ఇప్పుడు నేను ఇంతకుముందు రెడ్ ఉండేది కాంబినేషన్, సో ఇప్పుడు నేను మళ్ళీ బ్లాక్ కేబుల్స్కి అయితే చేంజ్ చేశాను. సో ఓకే, బ్లాక్ కేబుల్స్ కూడా నైస్ లుక్ అయితే ఇస్తాయి అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు మీకు ఏమీ అంటే డిఫరెంట్ అంటే ఈ హెడ్సెట్ ఒకటి కేబుల్స్ వేరే అన్న రకంగా అయితే ఏంలో మంచి లుక్ అయితే ఉంది. ఓకే గైస్, ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అంతా కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్.